హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఒక మంచి స్వీట్ స్నాక్ అండి. ఇది హైదరాబాద్లో అండ్ బెంగళూరు అవన్నీ అక్కడ అన్ని చోట్ల ఫేమస్. ఇది మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూడండి, బయట అది అమ్ముతూ ఉంటారు. సో ఇది దీన్ని మేమేమో ఖజూర్ అంటాము. సో ఇది చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను 1 కప్ మైదా తీసుకున్నాను అండి. మీరు ఏ కప్తో తీసుకుంటే ఆ కప్తోనే మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. సో 1 కప్ మైదా, 1 కప్ సెమోలినా తీసుకున్నాం. ఇక్కడ నేను 1 కప్ సెమోలినా తీసుకున్నా. అండ్ ఇప్పుడు షుగర్ ఇంకా మీ ఇష్టం అండి. మీరు తీసుకుంటే 1 ఫుల్ కప్ తీసుకోవచ్చు, లేకపోతే మీకు అంత స్వీట్ వద్దు అనుకున్నప్పుడు కాస్త తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అంత ఫుల్ కాకుండా 3/4 అయితే తీసుకుంటా. సో ఇక్కడ చూడండి, సో ఇంత తక్కువ అయితే తీసుకున్నా. యాజ్ యూ కెన్ సీ, మీకు కావాలనుకుంటే మీరు ఫుల్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అర్థమైపోయింది కదా. 1:1:1 is the ratio. 3 కూడా 3:1:1 తీసుకోవాలి. 1 సెమోలినా, 1 రవ్వ, 1 సెమోలినా, 1 మైదా అండ్ 1 చక్కెర. మీరు కావాలనుకుంటే ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. సో ఇది ఒక్కసారి మంచి మిక్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాం అండి. ఇలాచీ పౌడర్ని మంచిగా చక్కెర వేసి గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకుందాం. అంటే వంట సోడా అండి, కుకింగ్ సోడా, అది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ అండి, అండ్ 2 స్పూన్స్ మెల్టెడ్ గీ. నా దగ్గర మెల్టెడ్ లేదు, సో ఇలా ఉంది. సో ఇలా అయితే నేను యాడ్ చేసేసుకుంటా. సో ఇప్పుడు ఉన్న వేడికి అలాగో అది మెల్ట్ అయిపోతుంది. సో ఇలాగ 2 స్పూన్స్ అయితే నేను గీ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే సాఫ్ట్ అండ్ రిచ్ ఫ్లేవర్ రావడానికి. సో ఇలా అయితే యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో మేము 2 ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుందాం. హోల్ ఎగ్, ఎల్లో అండ్ వైట్ రెండు యాడ్ చేసుకుందాం. 1 2 ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఈ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్స్ అయితే చేసుకుందాం. మరీ మెత్తగా చేసేయకూడదు, కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఎలాగో షుగర్ ఉంది కదా, అది ఎలాగో బయటకు వస్తుంది. సో అది డోని ఎలాగో సాఫ్ట్ చేసేసుకుంటుంది. సో దీన్ని అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం కలిపేసాక ఒకసారి మిల్క్ వేసుకునేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు పాలని తీసుకున్నాం. మెల్లగా యాడ్ చేసుకుంటూ దీంట్లో 1/2 కప్ అంత మిల్క్ అయితే అవసరం పడుతుందండి. ఇది మిల్క్ మెజర్మెంట్స్ అయితే మేము చెప్పలేము ఎంత పడుతుంది ఎంత పడదు అని. మీరు కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ అయితే చేయమాకండి. మీరు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది
అంత మంచి టెక్స్చర్ అయితే రాదు. ఈ మొత్తాన్ని ఒక పిండిలా అయితే కలిపేసుకుందాం. అండ్ ఇది మీరు కూడా చేసేటట్టయితే దీన్ని ఏమని చెప్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే ముస్లిమ్స్ ఇంట్లో అయితే బాగా చేసేసుకుంటారు. సో ఎవ్రీ పెళ్ళిస్లో అలాగ ఇచ్చేటప్పుడు కూడా ఇదైతే ఇచ్చుకుంటారు. అంటే నాస్టా అని అంటాం కదా, ఆ టైంలో ఇది పంపించుకుంటారు. అండ్ సత్వాస అని చేస్తాం, అవన్నిట్లో అయితే ఇదొక ఐటమ్ అనేది ఉంటుంది మాకు, మా ఇంట్లో అండి. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. సో మా ఇంట్లో అయితే అలా ఉంటుంది. ఇదైతే మేము ఖచ్చితంగా చేసి అయితే పంపిస్తాము మాతో, అంటే మా పేరెంట్స్ మాతో పాటు అయితే ఇదైతే చేసి పంపిస్తారు. చూసారా, మంచి పిండిలా అయితే కలిపేసుకుందాం. అండ్ దీన్ని ఒక 10 minutes అనేది 5 to 10 minutes అనేది సైడ్కి పెట్టుకుందాం. ఎందుకంటే ఆ సూజీ అనేది కాస్త పొంగాలిగా. సో ఒక 5 to 10 minutes అనేది రెస్ట్ అనేది ఇద్దాం. సో చూసారు కదా, నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. సో ఎక్కువ కూడా యాడ్ చేయకూడదండి. దీన్ని మొత్తాన్ని అయితే నేను ఒక పిండిలా అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. దీన్ని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అనేది రెస్ట్ అనేది ఇచ్చేద్దాం. ఒక 5 minutes అనేది రెస్ట్ అనేది ఇచ్చేసాము మేము. ఇప్పుడు మేము దీన్ని చపాతీ పిండిలాగా రోల్ చేసేసుకుందాం. కాస్త మైదాని పైన వేసేసుకొని ఇప్పుడు కింద కూడా అయితే వేసేసుకుందాం మైదా. దీన్ని చపాతీ లాగా కాకుండా కాస్త లావుగా అయితే మేము రోల్ చేసుకుందాం. దీన్ని అయితే రోల్ చేసేసుకుందాం. కింద చూసుకుంటూ రోల్ చేసుకోండి. ఇది రోల్ చేయడం కదా పెద్ద ప్రాసెస్. చూసారు కదా, కాస్త మీడియంగా లావుగా చేసుకోండి. మరీ లావుగా చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే అది లోపల దాకా అంత ఫ్రై అవ్వదు. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఒక సిజర్స్తో పాటు కట్ చేసుకోండి. ఇది వచ్చేసి డైమండ్ షేప్లో ఉంటాయి. సో ఇది ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్లో ఇచ్చుకోవాలనుకుంటే ఆ షేప్లో అయితే ఇచ్చేసుకోవచ్చు. కార్నర్స్ని అయితే తీసేద్దాము. సో ఈ కార్నర్స్ని అయితే తీసేసామండి. సో ఇప్పుడు దీన్ని ఒక షేప్లా అయితే ఇచ్చేసుకుందాం.
చూసారా డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నా. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాం. ఇది ఒక్కసారి ఇలా తీసుకొని చూడండి, ఇలా తీసుకొని ఈ సైడ్స్ని అనేది కొంచెం ఇలా ఘాటల్లా పెట్టేసుకున్నాం, ఎందుకంటే లోపల దాకా ఫ్రై అవ్వడానికి. ఓకే, ఫ్రై చేసేసుకున్న తర్వాత చూపిస్తా. సేమ్ ఇలా అయితే కట్ చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అనేది యాడ్ చేసి వేడి చేసుకుంటున్నాం. ఆయిల్ని మంచిగా వేడి చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి అయితే మేము అన్నీ రిమైనింగ్ది కూడా నేను ఇలా అయితే కట్ చేసేసుకున్నాను, కొన్ని అక్కడ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది, ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం. ఇందులో అయితే ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఫ్లేమ్ అయితే నేను బాగా లో చేస్తాను, లో చేసేసుకుని అయితే వేసేసుకుందాం. అన్నీ అయితే ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయ్యాక చూపిస్తా. ఇది మంచిగా అవి మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. మధ్యలో ఒక్కసారి కలిపేసుకుందాం. దాన్ని పైకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి. అవే పైకి రావాలి. చూసారా, అదే పైకి వచ్చినాయి. సో ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకుందాం, అన్నిటిని తిప్పుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం. ఇంకా ఇలాగే అండి, ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. సో నేను కలర్లో వచ్చాకైతే ఒకసారి చూపిస్తాను. సో ఇలా అయితే తిప్పుకుంటూ 2 స్పూన్స్ పెట్టుకొని అయితే తిప్పుకోండి. నేను ఒక స్పూన్తో ఫ్రై చేస్తున్నాను, ఒక హ్యాండ్తో అయితే నేను కెమెరా అయితే పెట్టుకొని ఉన్నాను ఫోను. సో అందుకని నాకు రావడం లేదు. సో మీరైతే 2 స్పూన్స్తో అయితే పెట్టుకొని కలిపేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చినాయి కదా. సో నేను ఇది నా కోసం, ఇంట్లో కోసం చేసుకుంటున్నా కాబట్టి నేను షేప్స్ అనేవి అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదండి. అదే బయట అనుకుంటే షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు చేస్తారు. సో అది కార్నర్స్ కూడా, నేను ఉన్న కార్నర్స్ని కూడా నేనైతే ఫ్రై చేసేసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో కోసం కార్నర్స్ పడేసుకుంటామా ఏంటి, లేదు కదా. సో ఇంకా నేను అన్నీ ఫ్రై చేసుకుని అయితే మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చిందో. సో ఇంకొక బ్యాచ్ అయితే వేసేసుకుందాము. ఇటు కింద జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది కింద అతుక్కుపోతాయి. సో అవి చూసుకుంటూ వేసుకోండి మధ్యలో, లేకపోతే కింద అనేది పిండి అనేది ఎక్కువ రాసేసి పెట్టేసుకోండి. సో ఇంకొక బ్యాచ్ అయితే వేసేసా, మళ్ళీ అది కూడా ఫ్రై చేసేసుకొని తీసుకుందాం. మంచి మంచి రెసిపీస్ వండాక ఈ మెస్ క్లీన్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. డూ యూ లైక్ ది ఆర్ట్? అబ్సల్యూట్లీ ఐ డోంట్ లైక్ ఇట్ అండి. మీకు ఇష్టం లేదో కమెంట్ చేయండి. మొత్తం వండడానికి వండేస్తాం, కానీ క్లీనింగ్ అంటే కానీ వీ షుడ్ క్లీన్. సో ఇలా నేనైతే అన్నీ రెడీ చేసేసుకున్నా. సో ఇక్కడ అన్నీ అయిపోయినాయండి.
సో అన్ని షేప్లెస్లో ఉన్న అన్నీ నేను తీసేసి అటు పెట్టేసుకున్నా, కొన్ని షేప్లో ఉన్నవి ఇటు వేసుకున్నా అండి. సో ఇప్పుడైతే నేను ఇది మీకు చూపిస్తా క్రిస్ప్గా. సో మేము అన్నీ అవి యాడ్ చేసాం కదా, ఎగ్ సోడా అవన్నీ. సో అందుకని పైన లేయర్ అని చూసారా మీరు, ఎంత మంచిగా గట్టిగా వచ్చి లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది. చూసారా? హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరి ఇంకా కొన్ని రెసిపీస్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ముస్లిం స్టైల్స్లో మీరు ఏమేమి తినాలనుకుంటున్నారో సో అవి అనేవి నేను కుక్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది అన్నది వచ్చేసి సమ్మర్కి మంచి స్నాక్స్ అండి పిల్లలకి. సో చేసేసి ఇచ్చేయండి మీ పిల్లలకి కూడా. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అండి, ఇది మొత్తం చల్లారాకే మీరు ఎయిర్టైట్ కంటైనర్లో అయితే వేసేసుకొని పెట్టేసుకోండి. సో ఇవి అనేది 1 month దాకా అయితే ఉంటాయండి నిల్వ. మీరు బయట పెట్టేసుకున్నా ఏమవ్వదు. సో ఇది అనేది ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టండి. సో ఇది 1 month దాకా రావు కూడా అండి, ముందే తినేస్తారు, ముందే లాగేస్తారు పిల్లలు. బాయ్ బాయ్.